హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. ఇంతకుముందు మన ఛానల్లో అండర్ 10,000 రూపీస్ బెస్ట్ మొబైల్స్ అనే వీడియోని అయితే అప్లోడ్ చేశాను. కానీ 10,000 కంటే మా బడ్జెట్ని ఒక 2,000 ఎక్స్టెండ్ చేసుకోగలం అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా దీని గురించే కామెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, కాబట్టి ఈ లిస్ట్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 50X అనమాట. దీన్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. ఈ మొబైల్ 6GB 128GB వేరియంట్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 11,599 కానీ 11,999 కానీ అవైలబుల్గా ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే ఇంకొక 500 కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి స్పెక్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకు 6.67 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్. ప్లస్ ఇందులో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మనకు Android 15తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 2 years అయితే మేజర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ మొబైల్ మనకు MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ అయితే ఈజీగానే హ్యాండిల్ చేయగలదు. ప్లస్ గేమింగ్కి కూడా బాగుంటుంది. ఇందులో మనకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకు డే లైట్లో కానీ నైట్ టైం కానీ మంచి ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ కెమెరాస్లో మనకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇస్తున్నారు. ఇందులో 2K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంటుంది. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ కూడా ఎలాంటి ఎడిటింగ్ అవసరం లేకుండా డైరెక్ట్గా అయితే పోస్ట్ చేసుకునే క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు 5500 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుంటుంది. అలాగే కెమెరా క్యాపబిలిటీ, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ లాంటివన్నీ ఈ మొబైల్లో ఈ ప్రైస్ రేంజ్లో అయితే బాగుంటాయని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రైస్ రేంజ్లో మనం చెప్పుకోదగ్గ మొబైల్ అంటే iQOO G9X. ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ ఏం కాదు, ఒక 8 months అయితే అవుతుంది లాంచ్ చేసి. కానీ ఇప్పటికి కూడా మంచి హైప్ ఉన్న మొబైల్ ఇది. మనకు నెక్స్ట్ కొన్ని రోజుల్లో అయితే iQOO Z10X అనే మొబైల్ అయితే దీనికి సక్సెసర్గా వచ్చే ఛాన్స్ ఉంది. దీని సక్సెసర్గా ఉన్న iQOO Z10X మొబైల్ అయితే 15,000 వరకు అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో మనకు iQOOలో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క 4GB 128GB స్టోరేజ్ ఆప్షన్ వేరియంట్ అయితే మనకు 11,000 రూపీస్కి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకు ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మనం చూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీకి వచ్చేసరికి ఇది మనకు 6.72 ఇంచెస్ FHD+ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందని చెప్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. ప్లస్ ఇందులో స్టీరియో స్పీకర్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆడియో క్వాలిటీ ప్లస్ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉండే ఛాన్స్ ఉంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్లో మనకు Snapdragon 6 Gen ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అయితే గేమింగ్ని అయితే బాగానే హ్యాండిల్ చేయగలదు. ఈ మొబైల్ మనకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్లస్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇందులో మనకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది. ఈ మొబైల్లో మనకు 6000 mAh బ్యాటరీతో పాటు 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొబైల్ నుంచి. మీరు ఒక మిడ్ రేంజ్ గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ మీకు 1 full day బ్యాటరీ బ్యాకప్ ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా డైలీ టాస్క్స్కి అయితే మాత్రం ఈ మొబైల్ మీకు 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటోరోలా వాళ్ళది Moto G45 మొబైల్ అనమాట. ఇది క్లీన్ యూఐతో వస్తుంది. క్లీన్ యూఐని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇందులో మనకు 6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. అలాగే స్టీరియో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే మాత్రం కొంచెం యావరేజ్ అనే చెప్పుకోవాలి. ఈ మొబైల్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళ కెమెరా ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. మోటోరోలా వల్ల సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్ 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో బ్యాటరీ లైఫ్ ప్లస్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం యావరేజ్ అనే చెప్పుకోవాలి. ఒక 10,000 ప్రైస్ రేంజ్లో మంచి కెమెరా క్వాలిటీ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్కి యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని సజెస్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో వాళ్ళ Poco M6 Plus మొబైల్. ఈ మొబైల్ యొక్క ప్రైస్ అనేది వీళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. కానీ ఇది ఒక మంచి మొబైల్. ఇందులో 6GB 128GB వేరియంట్ అయితే మనకు 10,500 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే 10,000కే దొరికే ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు.
ఇక డిస్ప్లే వచ్చేసరికి ఈ మొబైల్లో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ మొబైల్ Android 14తో వస్తుంది ప్లస్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ విత్ 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇమేజ్ క్వాలిటీ బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇందులో 5300 mAh బ్యాటరీ విత్ 33W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ బాగుంటాయి. అలాగే రెడ్మీ 13 5G అనే మొబైల్ కూడా దీనికి సేమ్ టు సేమ్ ఉంటుంది ఇదే ప్రైస్ రేంజ్లో. ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్లో ఏదైనా సరే ఈ రెండు మొబైల్స్లో ఒకదాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మనం చెప్పుకోబోయే లాస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M16 5G మొబైల్. ఈ మొబైల్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇందులో 4GB 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి మనకు 12,500 రూపీస్కి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే ఈ మొబైల్ మనకు 12,000కి దొరికే ఛాన్స్ ఉంది. ఈ మొబైల్ నార్మల్ యూసేజ్కి బాగుంటుంది, గేమింగ్కి అంతగా సజెస్ట్ చేయరు ఎవరికి. ఇందులో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీని పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్ అనే చెప్పుకోవాలి. ఈ మొబైల్లో మనకు డైలీ టాస్క్స్కి అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలదు, కానీ హెవీ యూజర్స్కి అయితే మాత్రం ఈ మొబైల్ అంతగా సూట్ అవుతుందని చెప్పుకోవాలి. కెమెరా సెటప్ విషయానికి వచ్చేసరికి 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెటప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. 25W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ బాక్స్లో మనకు ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ అయితే సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్స్ కాకుండా ఈ ప్రైస్ రేంజ్లో మీరు వాడుతున్నవి కానీ లేకపోతే మీకు బెస్ట్ మొబైల్స్ అనిపించినవి కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన యూజర్స్ కూడా చూసి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.